చంద్రబాబుకు జై కొట్టిన హరీష్ రావు. శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు అంశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన కాంగ్రెస్ హామీలు నీటి మూటలను తలపిస్తున్నాయన్నారు. 100 రోజుల్లోనే హామీలు అమలు చేస్తామన్నారని, 191 రోజులైన హామీలు అమలులో విఫలమయ్యారన్నారు. మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని రకాల పింఛన్లు పెంచితే ఒరిస్సా ముఖ్యమంత్రి వరి కనీస మద్దతు ద్వారా క్వింటాల్ 3,100 రూపాయలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలని, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా వృద్ధులు వితంతువుల పింఛన్లు 4,000, దివ్యాంగులకు 6,000 పెంచుతూ తక్షణం నిర్ణయం తీసుకోవాలన్నారు. 10% పండించే సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తామని చేతులు దులుపుకున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో చెప్పినట్లుగా అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తామని ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు తన్నీరు హరీష్ రావు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన 6 గ్యారంటీలు, 13 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మొత్తానికి మొన్నటి వరకు జగన్తో నడిచిన బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం పార్టీ కూటమి కొలువుదీరడంతో హరీష్ రావు రేవంత్ గురువైన చంద్రబాబుకు జై కొట్టడం చర్చనీయాంశంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.